హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనిజ్ లైఫ్ స్టైల్. నేను మీ అనిత విజయ్ కుమార్. ఈరోజు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. మేము చిట్టలకి అలిగావా? చెప్పు ఏమైంది, ఏం చెప్తా వీడియోలో? బాగుంది వీడియోలో అలిగితే ఎవరు బద్దలు ఆడుతారు నిన్ను. ట్రైన్ వెళ్తూ ఉంది, మీరు కూడా చూసేయండి. హ్యాపీగా పచ్చని చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫంక్షన్కి వెళ్తున్నాను కదా అని చెప్పి మెహందీ పెట్టుకున్నాను. బాగుందా? ఇక్కడ ఈ ఏరియా కనుక మీరు చూస్తే చేవూరు నియర్ బై అనమాట. ఇక్కడ చేవూరు దగ్గరలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ రూట్ వచ్చేసి చేవూరు అండ్ రామాయపట్నం పోర్ట్కి వెళ్ళే దారి అనమాట. పోర్ట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే వెళ్ళి మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే సింగరాయకొండ టు నెల్లూరు వే అనమాట ఇది. సో వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏరు అనమాట. చాలా బాగుంది చూడటానికి వ్యూ. రియల్గా చూస్తే ఇంకా బాగుంది, సెల్ ఫోన్లో క్యాప్చర్ చేసే కంటే కూడా. ఇక్కడ వెళ్ళేటప్పుడు మిడిల్లో ఉన్న ప్లాంట్స్ అయితే ఎక్కడ కూడా మొత్తం ఎండిపోయినట్టు కనిపించాయి, కానీ ఇక్కడ నేను చూపించాయి చాలా పచ్చగా కలర్ఫుల్గా ప్లాంట్స్ నిండా ఫ్లవర్స్ తోటి చాలా బాగున్నాయి. అందుకే క్యాప్చర్ చేశాను. ఇక్కడి నుంచి అక్కడికా ఇక్కడ చూడండి, ఈ వెహికల్కి యాక్సిడెంట్ అయినట్టుంది. పాపం ఎవరికైనా ఏమన్నా అయిందో ఏమో. ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా సరే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. పక్కన బోర్డులో NHAI వెల్కమ్ టు నెల్లూరు సిటీ. చాలా బాగుంది. ఇట్లాంటి కొన్ని థీమ్స్ చాలా రెస్పెక్ట్ని ప్లేస్ చేస్తాయి. అదొక వైబ్ అన్నమాట. నేను నెల్లూరు కాకపోయినా నేను ఉన్న ఊరు మాత్రం నెల్లూరు జిల్లాకే వస్తుంది కదా. ఆ గడ్డ దొక్కుతుంటే ఏదో కొంచెం ఒక చిన్న వైబ్. ఈ రోడ్డు చూడండి, ఇరువైపులా పచ్చని చెట్లతోటి చాలా బాగుంది. నెల్లూరు అయితే ఎంటర్ అయిపోయాము, కానీ నెల్లూరు రాగానే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోకుండా పిల్లలకి ఏమైనా తినిపించుకొని ఒక చిన్న షాపింగ్ ఉంది, అది కూడా చూసుకొని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది చిల్డ్రన్స్ పార్క్ అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో టీచర్స్ టూర్ వేశారనమాట. అప్పుడు చిల్డ్రన్ పార్క్, కొత్త కోడూరు బీచ్ అలాగా అప్పుడెప్పుడో వెళ్ళినట్టు గుర్తు. చిల్డ్రన్స్ పార్క్ నెల్లూరు నగరపాలక సంస్థ. ఈ చిల్డ్రన్ పార్క్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుందని చెప్పేసి విన్నాను. నిజమో కాదో తెలీదు, మేబీ అయ్యి ఉండొచ్చు. కానీ పార్క్ చాలా పెద్దగా ఉంది. వెళ్ళడానికి టైం లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే డెఫినెట్గా వెళ్ళేదాన్ని ఒక మెమరీ కోసమైనా సరే. ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఒక బ్రిడ్జ్ తగిలింది. సో ఆ బ్రిడ్జికి ఉన్న పెయింటింగ్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో ఏంటో, కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఒక థీమ్ని దించేశారనమాట. యానిమల్ రియల్గానే అక్కడ ఉన్నట్టు. మొబైల్లో కన్నా కూడా రియల్గా చూసేదానికి చాలా బాగుంది. ఇక్కడ ఏదో అమ్మవారి గుడి అనుకుంటా. ప్లాంట్స్ చూడండి బాబోయ్, నాకు అసలే ప్లాంట్స్ పిచ్చి. ఇవి చూస్తుండే అన్నీ తీసేసి కార్లో వేసేసుకొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది. బట్టల షాపుల కోసం వెతుకుతుంటే ఇవి బట్టల షాపుల టెంపుల్సా కూడా అర్థం కావట్లేదు. మరి అంత థీమ్ వైబ్ని క్రియేట్ చేస్తున్నారు. బట్టల షాపులు వెతుకుతూ మధ్యలో మా పిల్లలకి మ్యాథ్ అన్నమాట. సో తినడానికి తీసుకొచ్చిన వాటిల్లో ఐస్ క్రీమ్ ఒక థీమ్ లాగా రెయిన్బో థీమ్లో ఉంది. ఇది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇక షాపింగ్ అండ్ ఫుడ్ అయిపోయాక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యాక మళ్ళీ క్యాప్చర్ చేస్తున్నాను. చెల్లి నేనైతే ఇలా మా అవుట్ఫిట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో రెడీ అయిపోయాక ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పెద్దక్క అంటే చెల్లి వాళ్ళ పెద్ద ఆడపడుచు, నేనైతే అక్క అంటాను, చెల్లి అయితే పిన్ని అంటుంది. ఇద్దరం కూడా ఒక 3-4 ఇయర్స్ ఏజ్ వాళ్ళ గ్యాప్లో ఉంటాము. సో అందుకని చెప్పేసి నేను అక్క అంటాను. ఇక్కడ చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ చిన్న ఆడపడుచు ఇంకా అత్తయ్య మామయ్య అందరు కలిసి అమ్మాయికి శారీ ఇస్తున్నారనమాట. లైక్ ఎలా అంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఇచ్చే శారీతో కలిపి ఇక్కడి నుంచి శారీ కట్టడం అలవాటు చేస్తారనమాట అమ్మాయిలకి. అలాగా మేనమామ సాంగ్యం అంటారు కదా, అలా. ఇక్కడ వేరింగ్ చేంజ్ చేశాక ఇక్కడ తర్వాత అయితే పాప అవుట్ఫిట్ ఇలా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చెల్లి వాళ్ళ చిన్న ఆడపడుచు చిన్నక్క, పాప పెద్ద ఆడపడుచు బాబు.
పెద్దక్కకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వాళ్ళ నానమ్మ తాతయ్య అన్నమాట వీళ్ళు. మొత్తానికి కూడా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ రాక్షసికి భోజనం పెడుతుంది చెల్లి. చూడటానికేమో సైలెంట్గా కామ్గా స్టైల్గా ఉంటుంది, కానీ కనిపించినంత కామ్ కాదు రాక్షసిది. ఫోటోలు అంటే పిచ్చి, భలే స్టిల్స్ ఇస్తుంది. ఇక్కడ నేను మా వారు వెళ్ళేసి పాపకు అక్షింతలు వేద్దామని చెప్పేసి వెళ్ళాను. తిని అలా కూర్చొని ఉంది, కానీ వదిలితే డ్యాన్స్ వేసేస్తుంది. అంత మంచి వైబ్ సాంగ్స్ పెట్టున్నారు చుట్టూ కూడా, కానీ ఎందుకో కామ్గా ఉంది అంతే. ఎక్కడైనా కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఆడవాళ్ళం ఇంత రెడీ అయినా కూడా మగవాళ్ళు సింపుల్గా ఉన్నా సరే వాళ్ళ పిక్సే బాగా పడతాయి. నేను దానికి రిలేటెడ్గా ఉన్నాను. సో మీరు ఎవరన్నా ఉన్నారు అలాగా? తిను మా మరిది గారు అనమాట, పాపను ఎత్తుకున్నారు. వాళ్ళ నాన్న అంటే మామయ్య మనవరాలను ఎత్తుకొని చూడండి ఫోజులు ఎలా ఇస్తారో. మా వారు అండ్ మా మరిది గారు చూడటానికి చాలా బాగున్నారు. ఈ క్లిప్ అన్ఎక్స్పెక్టెడ్గా తీసింది, చాలా క్యూట్గా నవ్విందని చెప్పేసి ఉంచేసాను. ఎప్పుడు నిండుగా కలకలాడుతూ ఉంటుంది నా పెద్ద కొడుకు. నిజంగానే ఈ సాంగ్ వీళ్ళకి భలే సూట్ అయింది. ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా బాగుంటుంది వీళ్ళ పేరు. చెల్లి వాళ్ళ చిన్న ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్ చిన్న అక్క అన్నమాట. తినికి 2 పాపలు. ఎప్పుడు సింపుల్గా ఉంటుంది. పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. చెల్లి వాళ్ళ అత్త అంటే మాకు మేనత్తే. ఇద్దరు చూడటానికైనా నిజానికైనా మదర్ అండ్ డాటర్స్ ఉన్నట్టుంటారు. చెల్లి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనమాట. నేను కొంచెం క్రియేటివిటీ యూజ్ చేసి ఇలా క్యాప్చర్ చేశాను. తర్వాత నేను, చెల్లి, మరిది గారు అండ్ మా వారు. Ramesh, exclusive mix. వీళ్ళంతా అక్కల చెల్లెళ్ళు అనమాట, పాపతో కలిసి దిగుతున్నారు. ఇక్కడ ఒక చిన్న విజువల్ వస్తుంది చూడండి. ఎవరు ఎన్ని పనులన్నా ఉన్నాయి, మేము సేమ్ విజువాలిటీ మాత్రం సరిపోయింది. ఇక రణరంగం స్టార్ట్ అనమాట. ఇంతసేపు ఓపిక్గా కూర్చుందంటే గ్రేట్. ఇది ఇక స్టార్ట్ చేసేసింది, మీరు కూడా చూసేయండి. ఇంతమంది రిలేటివ్స్ ముందు స్టేజ్ పేరు లేకుండా డ్యాన్స్ వేయడం అనేది చిన్న విషయం కాదు. చిన్న వయసులో ఇంత ప్రతిభను చూపిస్తున్న చిన్నపిల్లలు చాలా గ్రేట్. ఇలా ఫంక్షన్ చూసుకొని అందరితో హ్యాపీగా నవ్వుకుంటూ స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. పిల్లలిద్దరు నిద్రపోయారు. సీట్ బెల్ట్ వేసేసి పడుకోబెట్టామన్నమాట. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.